రైల్వే శాఖకు కాసులు కురిపిస్తున్న మార్గం అది. రైళ్లలో ఇక్కడి నుంచి ప్రతి నిత్యం వేలల్లో వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తారు. అలాంటి రూట్లో అదనంగా ఎలాంటి ట్రైన్లను నడపని రైల్వే శాఖ చివరకు ఉన్న కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఫలితంగా ప్రతిరోజు తక్కువ ఖర్చుతో రైళ్లలో ప్రయాణించే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. రైళ్ల రద్దుతో ఉత్తర తెలంగాణకు చెందిన ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా కోల్బెల్ట్ ఏరియాలోని జనం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దక్షిణ మధ్య రైల్వే మార్గంలో ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ గా మంచిర్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి సిర్పూర్ కాగజ్నగర్, ఢిల్లీ, మహారాష్ట్ర, కాజీపేట, వరంగల్, సికింద్రాబాద్, విజయవాడకు వెళ్లేందుకు రైళ్లలో నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. రైల్వే శాఖకు భారీగా ఆదాయం అందిస్తున్నారు. అయితే ఏండ్లుగా ఈ మార్గంలో ఒక కొత్త ప్యాసింజర్ రైలు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంది. దీనికి తోడు రైల్వే లైన్ పనులతో తరచుగా రైళ్లను రద్దు చేస్తున్నారు. తాజాగా బెల్లంపల్లి రెచ్నీర్ రోడ్ రైల్వే స్టేషన్ మధ్య 3 రైల్వే పనులు చేపట్టారు. 17 రోజుల పాటు దాదాపు 88 ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో పాటు పలు ట్రైన్లను దారి మళ్లించింది రైల్వే శాఖ. అయితే కొత్త రైళ్లను నడపకపోగా ఉన్న వాటిని రద్దు చేస్తుండటంతో మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి సుమారు 15,000 మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. వీళ్లలో 10,000 మంది వరకు ప్రతిరోజు రాష్ట్ర రాజధానికి వెళ్తారు. అటు మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాల నుంచి జమ్మికుంట, ఓదెల, కొలనూరు, కాజీపేట, వరంగల్కు వేలల్లో ప్రయాణిస్తారు. ఎందుకంటే సింగరేణి కార్మికులుగా పనిచేస్తున్న వారిలో చాలా మంది పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన వారే. దీంతో వేకువజామున కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ తదితర ప్యాసింజర్ రైళ్లు నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడతాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న రైల్వే ట్రాక్ పనుల వల్ల భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ను మంచిర్యాల నుంచి సికింద్రాబాద్ కు నడుపుతోంది రైల్వే శాఖ. అటు కొత్తగూడెం వెళ్లే సింగరేణి ప్యాసింజర్ ను కాజీపేట వరకే పరిమితం చేసింది. కరీంనగర్ కు వెళ్లే పుష్పుల్, కాజీపేట వైపు నడిచే రామగిరి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న సమయం కావడంతో కాగజ్నగర్, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించడానికి తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఒకవైపు ఇండస్ట్రియల్ కారిడార్గా చెప్పొచ్చు, దీన్ని ఒకవైపు బిజినెస్ కారిడార్గా చెప్పొచ్చు. మంచాల్ కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఎన్నో రకాల వ్యాపార సంస్థలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రెగ్యులర్గా ఈ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పోయే క్రమంలో అయినా సరే, ఇటు మహారాష్ట్ర నుంచి మంచాలకు వచ్చే వాళ్ళైనా సరే నానా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఇలా మంచాల్లో దాపురించింది. ఏదైతే ఇప్పటికే 2 లైన్లు ఉన్నాయి, రైల్వే లైన్స్ ఏవైతే ట్రాక్స్ ఉన్నాయో దానికి అదనంగా మరొక లైన్ నిర్మాణం చేపట్టినటువంటి క్రమంలో ఈ ట్రైన్స్ అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు కానీ ఇతరత్ర ప్యాసింజర్ లైన్ ట్రైన్స్ కానీ అన్నీ బంద్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి నిజంగా కూడా అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి. వీళ్ళు ట్రావెల్ చేయాలి అంటే ఒకవైపు ఆర్టీసీ ఏదో మహాలక్ష్మి పథకం పెట్టే క్రమంలో ఉన్న లేడీస్ అంతా దాంట్లో జమ అవ్వడం, ఈ వివిధ రకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ అధికారులు కానీ అనధికారులు కానీ ట్రావెలింగ్ చేయాలంటే విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతుండటంతో వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. రైలు ప్రయాణంతో దూరం, సమయ భారం, ఖర్చు తగ్గుతోంది. కానీ అధికంగా రైళ్లను రద్దు చేయడంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా ప్రైవేటు వాహనాల యజమానులు ప్రయాణికుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. దీంతో సామాన్య మధ్య తరగతికి చెందిన ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ తగినన్ని ట్రైన్లను నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రైల్వే శాఖ వారు థర్డ్ లైన్ పేరిట సిర్పూర్ కాగజ్నగర్ నుండి హైదరాబాద్ వరకు వెళ్ళే ప్రతి ఒక్క ప్యాసింజర్కి ఇబ్బంది కలిగే విధంగా
ట్రైన్ల రాకపోకలను ఆపినటువంటి సంఘటన. ఈ ట్రైన్లను ఈ థర్డ్ లైన్ పేరిట ఆపడం అంటే ఏవైతే పేద ప్రజలు హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళను తీవ్ర ఇబ్బంది పరిచినట్టే. కానీ ఈరోజు ట్రైన్లు లేని కారణంగా బస్సులలో వెళ్ళడం ద్వారా ఈరోజు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. మంచిర్యాల నుండి చూసుకున్నట్లయితే హైదరాబాద్ వెళ్ళడానికి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే వారి కుటుంబంలో 4 వెళ్తే 2000 రూపాయలు కేవలం ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళడానికే ఈరోజు డబ్బులు ఖర్చు అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కాగజ్నగర్ సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు జనాలతో కిటకిటలాడుతుంటే కొత్తగా ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను నడపాల్సింది పోయి ఉన్న వాటిని రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్లలో ప్రయాణించే ప్రజలకు ఇబ్బంది కలగకుండా రైల్వే శాఖ త్వరగా తగిన చర్యలు చేపట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ఎంపీలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.